అందరికీ నమస్కారం. నిన్న మన కుకట్పల్లి నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు నిన్న అసెంబ్లీలో వారు ప్రస్తావించడం జరిగింది. ఫతేనగర్ డివిజన్కి సంబంధించి ఫతేనగర్ డివిజన్లో ఫతేనగర్ ఫ్లైఓవర్కి సంబంధించి 60 కోట్లు శాంక్షన్ అయినాయి. కానీ దాన్ని టీడీఆర్ ఇంకా చుట్టుముట్టు ఉన్న ప్రజలకి నష్టపరిహారం ఇవ్వనందువలన అది అయిపోయింది. అది ఆల్రెడీ శాంక్షన్ అయినాయి, డబ్బులు శాంక్షన్ అయినాయి అని చెప్పేసి ఎమ్మెల్యే కృష్ణారావు గారు నిన్న అసెంబ్లీలో చెప్పడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారిని మేము ఒకటే మాట్లాడదలుచుకున్నాం. 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు, 10 ఏళ్ళు మీరే కార్పొరేటర్లు, మీ పార్టీ నాయకులే, ఆ అధికారంలో ఉన్నది మీ పార్టీ. కానీ ప్రతి ఎలక్షన్ల ఎజెండాగా జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఎజెండాగా కుకట్పల్లి నియోజకవర్గంలో ఫతేనగర్ డివిజన్కి సంబంధించి ప్రధాన ఎజెండా ఫతేనగర్ ఫ్లైఓవర్ అని చెప్పి 2 సార్లు మీరు కార్పొరేటర్ ఎలక్షన్లో మేనిఫెస్టోలో పెట్టారు. ఈ 2 సార్లు కూడా మీకు ఎలక్షన్లు గెలిచినా కూడా మీకు ఫతేనగర్ ఫ్లైఓవర్ గుర్తుకు రాలేదా అని చెప్పేసి నేను ఈరోజు ఎమ్మెల్యే కృష్ణ గారిని యువజన కాంగ్రెస్ తరఫున నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రతిసారి ప్రజలకు వచ్చినప్పుడల్లా ఎమ్మెల్యే కృష్ణారావు గారు ఫతేనగర్ డివిజన్కి వచ్చినల్లా ఏ బస్తీకి పోయినా, ఏ వాడకి పోయినా, ఎక్కడికి పోయినా ప్రజలు ప్రతిసారి ఆయనకి గుర్తు చేస్తూనే ఉన్నారు. ఏమని? అయ్యా మాకు ఫతేనగర్ ఫ్లైఓవర్ కావాలి, మాకు ఫతేనగర్ ఫ్లైఓవర్ కావాలి అని. ఆనాడు మీకు చెవులు వినబడలేదా, కళ్ళు కనబడలేదా అని చెప్పేసి మేము ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. కృష్ణారావు గారు ఎమ్మెల్యే గారిని ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఫతేనగర్ డివిజన్లో ఫతేనగర్కి సంబంధించి ఒక ఎస్టీపీ పెట్టి 300 కోట్లతో ఎస్టీపీ పెట్టారు. ఆ ఎస్టీపీ వల్ల ఎవరికి ప్రయోజనం ఉంది? ఆ ఎస్టీపీ వల్ల అటు శివశంకర్ నగర్ బస్తీ ప్రజలకి, అటు ఎల్బిఎస్ నగర్ బస్తీ ప్రజలకి దోమల పెడతా తప్ప దానివల్ల ఫతేనగర్ డివిజన్ ప్రజలకి ఎలాంటి ఉపయోగం లేదు. ఆ 300 కోట్లు ఏదో కనీసం ఆ ఫతేనగర్ డివిజన్ ఫ్లైఓవర్కి పెట్టుంటే ఈరోజు మేము ఎమ్మెల్యే గారిని మెచ్చుకునే వాళ్ళం. ఎందుకంటే ఆ 300 కోట్లు గంగలో పోసిండు, అదే 300 కోట్లు పెట్టి మాకు ఫతేనగర్ ఫ్లైఓవర్ కట్టించుంటే ఈరోజు బ్రహ్మాండంగా ఎమ్మెల్యే గారిని మేము మెచ్చుకునే వాళ్ళం. అదేవిధంగా మా స్థానిక కార్పొరేటర్ గారు పోస్టర్లు వేసారు, 425 కోట్లతో ఫతేనగర్ డివిజన్ అభివృద్ధి చేసినామని. 425 కోట్ల కనీసం 200 కోట్లు పెట్టి ఫ్లైఓవర్ కట్టినా మేము ఈరోజు కార్పొరేటర్ కానీ గౌరవంగా మేము అప్రిషియేట్ చేసేవాళ్ళం. అంటే మీ ప్రచారమేమో చేసిందేమో చారణ చేసి ప్రచారమేమో రూపాయి అన్నట్టుంది మీ బీఆర్ఎస్ నాయకుల లెక్క. అంటే ఇప్పుడు నిన్న అసెంబ్లీలో ప్రస్తావిస్తూ ఎమ్మెల్యే గారు ఏమని చెప్పారు? మేము అండర్ పాస్ బ్రిడ్జ్కి కూడా మేము అన్ని పర్మిషన్స్ వచ్చినాయని చెప్పి చెప్తున్నాం. మరి పర్మిషన్స్ వచ్చినప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోయారు? దేనివల్ల నిర్లక్ష్యం? మీ దగ్గర ఖజానా లేదు. మీరు అధికారంలో ఉన్నప్పుడు అప్పుల బాధనే, మీరు అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఇప్పటికీ మా ముఖ్యమంత్రి గారు మీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చేసిన అప్పులు ఇప్పటికీ మా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం కడతా ఉంది. అంటే మీరు పైసలు లేకున్నా మాత్రం భజన మాత్రం జబర్దస్త్ బ్యాండ్ కొట్టుకోరు. ఎందుకంటే పబ్లిక్ ఏదో ఒకటి చెప్పేసేయాలి, మనం చెప్తే వినేస్తారన్న ఆలోచనలో ఎమ్మెల్యే కృష్ణారావు గారు ఉన్నారు. కానీ పబ్లిక్ ఎవరు అమాయకులు కాదు. ఈరోజు ఫతేనగర్ డివిజన్లో రేపు ఎలక్షన్స్ వస్తే ఫతేనగర్ డివిజన్ ప్రజలందరూ కంకణబంధులై ఉన్నారు. ఖచ్చితంగా రేపు బీఆర్ఎస్ పార్టీకి సమాధానం చెప్తారు ఫతేనగర్ ప్రజలు. 10 ఏళ్ళు మాకు బ్రిడ్జ్ నిర్మించలేని వాళ్ళు, మేము గతంలో కూడా బ్రిడ్జ్ గురించి స్థానిక కార్పొరేటర్ గారు చెప్తే మేము ఒకటే మాట చెప్పినాం. స్థానికులం అందరం కలిసి కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకటే, కనీసం ఫతేనగర్ డివిజన్కి సంబంధించి ఆ మెట్లు ఇరిగిపోతుంటే కూడా మెట్లు నిర్మించడం వాళ్ళు బ్రిడ్జ్ ఎలా నిర్మిస్తారని చెప్పి మేము క్వశ్చన్ చేయడం జరిగింది. కానీ కొన్ని రోజుల కింద అవే మెట్లు ఇరిగి ఒక కార్మికుడు ఎక్కడి నుంచో వలస జీవిగా వచ్చిన నార్త్ ఇండియన్ ఆ బ్రిడ్జు మెట్ల ఇరిగిపోయి అతని కాలు విరగడం జరిగింది. దానికి బాధ్యత ఎవరు? ఎమ్మెల్యే గారు కాదా? స్థానిక కార్పొరేటర్ సతీష్ గౌడ్ గారు కాదా అని చెప్పి మేము ఈరోజు మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇన్ని అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇవాళ హైడ్రా వల్ల కుకట్పల్లిలోని స్థానిక ఎమ్మెల్యే, నేను 3 సార్లు ఎమ్మెల్యే, హైట్రిక్ ఎమ్మెల్యే అని చెప్పి చెప్తున్నారు కదా, స్థానిక ఎమ్మెల్యేకే 10 ఏళ్ళు కళ్ళు కనవలేదు ఆయన ఇంటి అనుకున్న నల్ల చెరువును అభివృద్ధి చేయాలని. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నల్ల చెరువును అభివృద్ధి చేసినాం. 2000 కోట్లతో 2000 కోట్లు కబ్జా కాకుండా ఈరోజు నల్ల చెరువుని సుందరీకరణగా చేసి ఇదే కృష్ణారావు గారు వచ్చి మా సీఎం పక్కన కూర్చొని ఆయన మా సీఎంని ఎత్తుకుండు కదా, మరి 10 ఏళ్ళు ఏం చేసినావు కృష్ణారావు అని చెప్పి మేము కూడా ఈ సందర్భంగా మేము అడుగుదలుచుకో ఉన్నాం. అదేవిధంగా అల్లాపూర్ సున్నం చెరువును కూడా కబ్జా చేసింది బీఆర్ఎస్ నాయకులే. ఈరోజు సున్నం చెరువును కూడా కాపాడి సుందరీకరణ చేస్తుంది.
అది మా బండి రమేష్ అన్న గారి నాయకత్వంలో మా ప్రియతమ ముఖ్యమంత్రి యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మా రేవంత్ అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు మన కుకట్పల్లిలో ఉన్న అన్ని చెరువులు సుందరీకరణ జరుగుతున్నాయంటే దాని పూర్తి బాధ్యత, దానికి సంబంధించి పూర్తి క్రెడిట్ ఖచ్చితంగా మా బండి రమేష్ అన్న గారికి దక్కుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మా బండి రమేష్ అన్న గారి పేరు శిలా పథకం మీద వస్తే ఓర్చుకోలేకపోతున్నాం కృష్ణారావు గారు. 10 ఏళ్ళు మీరు ఏం చేసిరని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా మిమ్మల్ని అడగదలుచుకున్నాం.